జేబులో చూస్తే డబ్బులు లేవు. ఏ బకరగాడు కనిపించట్లేదు. పోనీ ఎవడో ఒకటి మీద టోపీ పెడదామా అంటే అడుగు వాడు ఎవడో వస్తున్నాడు. ఎన్ని చోట్ల దిగినా కూడా ఏ పని దొరకదేంటి నాకు. అమ్మ చెట్టు తల్లి, నిన్న రాలేదని నీ కోపం వచ్చిందా? తల్లి ఆగ్రహించు. నిన్ను పూజించడం మొదలుపెట్టిన తర్వాత ఒక మేడ కట్టాను, వ్యాపారంలో అభివృద్ధి చెందాను. ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉండాలి. 3వ గంటకి తెలియకూడదు. నేను ఒక్కడనే లాభపడాలి, ఎవడు లాభపడకూడదు. ఓకేనా తల్లి? నమస్కారం తల్లి, నమస్కారం. ఎవడ్రా ఈడు? అక్కడ ఎవరూ లేరు. వీడేంటి చెట్టుతో మాట్లాడుతున్నాడు? విడ్డూరంగా ఉంది ఇతని ప్రవర్తన. ఏంటో కనుక్కుందాం. చెట్టు తల్లి, చెట్టు తల్లి నీకు వందనం. చెట్టు తల్లి, చెట్టు తల్లి నీకు వందనం. వల్ల నేను బాధపడ్డాను. జై చెట్టు తల్లికి జై. నేనండి, నా పేరు పరమేశ్వరం అండి. మాది గుడివాడండి. ఏదైనా పని చేసుకుందామని ఇక్కడికి వచ్చానండి. ఏదో పని చేసి మరేమి లేదండి గురువు గారు. నేను అటు నుంచి వస్తుంటే మీరు ఈ చెట్టు తల్లితో మాట్లాడుతున్నారు. చెట్టుతో నేను మాట్లాడుతూ చూసావు? అవునండి. చూసావా? అవసరమా నీకు? అంటే అవసరం అంటే మీరు తెలుసుకోవాలి కదండి తెలియని విషయాన్ని ఏదైనా. నీ పేరేంటన్నా? పరమేశ్వరం అండి. 3, 4, 5, 6. ఓకేనయ్యా, నీ అంశ బాగుంది. నేను చెప్పొచ్చు ఈ రహస్యం, ఏం పర్వాలేదు. అడిగావు కాబట్టి చెప్తున్నా. చెప్పండి ఏంటండి? నేను చాలా కష్టాల్లో ఉంటూ ఈ అడవిలో తిరిగినప్పుడు ఏమీ పాలుపోతా ఆ చెట్టు మీద ఇలా చేయి. చెట్టు నన్ను పిలిచి చెట్టు పిలిచిందా? నేను ఎక్కడ వినలేదండి. పిలిచింది. నాయన ఏంటి నీ బాధ అని చెప్పింది. ఏంటండి చెట్టు? చెట్టే. బాబాయ్ అవునా? కనపడింది. ఏమండి మీరు చూడటమేనా? మాలాంటి వాళ్ళు కూడా చూడొచ్చా? ఏమిటోనయ్యా, నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది. పైగా అంశ కలిసింది కాబట్టి మాట్లాడొచ్చు. వచ్చావు. ఏంటండి డబ్బులు ఖర్చు అవుతాయా? ఏం లేదు, కోసం కాదు. ఆ చెట్టుకి ఎవనొకడిని పెట్టి కాస్త పొద్దుటి వేళకి పొద్దుట సాయంత్రం నీరు పోయిరా అని పెట్టడానికి నేను కొంచెం డబ్బులు వసూలు చేస్తాను. అవునండి. ఇంకో విషయం తెలుసా? ఆవిడ ఇచ్చిన డబ్బులు ఆవిడ ఖర్చు నాకు ఇచ్చింది కదా, నేను అలా ఖర్చు పెడితే ఆవిడ ఒప్పుకో. అవునా? బయట నుంచి తీసుకో. బయట నుంచి బయట నుంచి తీసుకోవాలి కాబట్టి ఎంత ఉందో అంత ఇచ్చే. ఎంత ఉంటే అంత ఇమ్మంటారా? నా జేబులో ఎంత ఉందో చూస్తాను, ఆగండి. చూడటం ఆగు, ఇలాగుంది. 1500 ఉంది. మరి రికమెండేషన్ చేస్తాను. చేయండి. అమ్మ చెట్టు తల్లి, నీ అంశతోటే ఒక అర్భకుడు వచ్చాడు. వాడికి ఏవో కష్టాలు ఉన్నాయి, నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. మరి ఏమనుకోకుండా అతనితో కూడా మాట్లాడి అతని కష్టాలన్నీ విను తల్లి. ఓకేనా? పరమేశ్వరం మాట్లాడానయ్యా. నిజంగా చెట్టు తల్లి కరుణించింది. అవునండి. నీ పేరు చెప్పాను, అంశ కూడా చెప్పాను. ఆవిడ నీతో మాట్లాడతానంటుంది. వెళ్ళు. మాట్లాడమంటారా? వెళ్ళవయ్యా. ఇంకో విషయం తెలుసా? చెట్టు తల్లితో మాట్లాడేటప్పుడు మూడోడు ఉండకూడదండి. నేను అలా వెళ్ళి అక్కడ ఉంటాను, నువ్వు మాట్లాడి అక్కడికి. అలాగండి, అలాగే. వెళ్ళు. అమ్మా చెట్టు తల్లి, గురువు గారు నన్ను రికమెండ్ చేశారు మీతో మాట్లాడమని. మాట్లాడండి నాతో. ఏమిటి మీరు మాట్లాడరు? ఏమిటి ఏడి మనిషి? ఏమండి గురువు గారు, నాతో ఏం మాట్లాడతలేదు చెట్టు. ఎక్కడున్నాడు ఈయన? ఎక్కడ కనబడలేదు. అరగంట వెతికాను వీడిని. నా మకం, నా పిచ్చి గాని చెట్టు మాట్లాడడం ఏమిటి? నా చేతిలో ఉన్న డబ్బులన్నీ క్షవరం చేసి
వెళ్ళిపోయాడు. జేబులో టీ తాగడానికి కూడా చిల్లికి అవ్వలేదు. ఇదిగో బాబు, మాయ మాటలు విని నాలాగా మోసపోవద్దే.